సర్వర్ల కోసం సొంత చిప్పులను రూపొందిస్తున్న గూగుల్ విశాఖపట్నంలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ను కోరారు. గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్ను అనుసంధానించేలా తయారీ యూనిట్ను ఏపీలో నెలకొల్పాలని థామస్ కురియన్ను ముఖ్యమంత్రి కోరారు. సర్వర్ నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని థామస్ కురియన్కు ముఖ్యమంత్రి తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు 3వ రోజు పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకట్టుకునేందుకు ప్రముఖ సంస్థల అధిపతులతో చర్చలు జరిపారు. క్లౌడ్ ప్రొవైడర్లో ప్రపంచంలో 3వ అతిపెద్ద సంస్థ అయిన గూగుల్ క్లౌడ్ తన ప్లాట్ఫామ్ కింద ఇప్పటికే భారత్లోని ఢిల్లీ, ముంబైలో 2 క్లౌడ్ రీజియన్లు ఏర్పాటు చేసింది. ఇటీవల విశాఖపట్నంలో తమ డేటా సిటీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ MOU కుదుర్చుకుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంపొందించేందుకు ఏపీతో ఒప్పందం చేసుకుంది. పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ తౌఫీక్తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. పెట్రోనాస్ మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ. ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మాలిక్యులస్కు సంబంధించి భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 2030 కల్లా ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి కాకినాడ ప్లాంట్లో 13,000 కోట్ల నుంచి 15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. పెట్రోకెమికల్ హబ్గా అవతరిస్తున్న మూలపేటలోనూ, అలాగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లోనూ పెట్టుబడులు పెట్టాల్సిందిగా మహమ్మద్ తౌఫీక్ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. పెప్సికో ఇంటర్నేషనల్ బేవరేజెస్ CEO యూజిన్ విలియమ్సన్, పెప్సికో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. పెప్సికో ప్రపంచంలో 2వ అతిపెద్ద ఫుడ్ బేవరేజెస్. ఇప్పటికే ఏపీలోని శ్రీ సిటీలో బాటిలింగ్ ప్లాంట్ నిర్వహిస్తున్న పెప్సికో బేవరేజెస్ విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్గా చేసుకుని పెప్సికో డిజిటల్ హబ్ను ఏర్పాటు చేయవచ్చని ముఖ్యమంత్రి సూచించారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ను విశాఖకు విస్తరించాల్సిందిగా కోరారు. కుర్కురే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుతో పాటు పెప్సికో తమ సప్లై చైన్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఏపీ CNFతో భాగస్వామ్యం కావాలని సూచించారు. బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయంలో ప్రతినిధి హమద్ అలీ మహమ్మద్ ముంతాలక్తో CEO అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలను వివరించిన ముఖ్యమంత్రి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఏపీకి రావాలని వారిని ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. గత ప్రభుత్వం నియోజకవర్గ సమస్యలను, అభివృద్ధిని విస్మరించిందని మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నా తన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. విజయవాడ 43వ డివిజన్లోని ఏకలవ్య నగర్లో పోలీస్ కాలనీ పార్క్ పక్కన సీసీ రోడ్డు మరియు డ్రైనేజ్ నిర్మాణ పనులకు, RCC కల్వర్టుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని చెప్పారు. నేడు శంకుస్థాపన చేసిన రోడ్డును 90 రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా తన కార్యాలయంలో సంప్రదించవచ్చునని చెప్పారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే కేంద్రం నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు 43వ డివిజన్లో ఏకలవ్య నగరును పోలీస్ కాలనీ పార్క్ 2 రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక 90 డేస్లో ఆ రోడ్లు పడిపోతాయి గట్టిగా. ఇంకా ప్రజలకు కూడా నేను చెప్తా ఉంది ఏంటంటే, ఎమ్మెల్యే ద్వారా ఏదైనా సరే పని ఉంటే మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి నా దగ్గరికి, నేను ఎక్కువ టైం ఇక్కడ ఉంటున్నాను, అందరం కలవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మన ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఉంటారు కదా, 3 పార్టీలు కూటమి తరఫున లోకల్ నాయకుల దగ్గరికి వెళ్ళి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా నా నోటీస్లో తీసుకొస్తే వెంటనే అటెండ్ అవుతాను మరొకసారి చెప్తా ఉన్నాను. ఒక రాజ్యం, ఒక దేశం ముందుకు వెళ్లాలంటే విద్య, ఆరోగ్యం కీలక అంశాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. విద్య మానవ సమాజంలో, కుటుంబ జీవనంలో ప్రధాన అజెండాగా మారిందన్నారు. కానీ రాష్ట్రంలో విద్య కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ 50% జరిగిందన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని, దానికి కారణం గుర్తించి సమగ్ర విధానాన్ని రూపొందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని బాలోత్సవ భవనంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సులో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు, దొనిపొడి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ 50% జరిగిందన్నారు. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్నీ ప్రైవేటీకరణ అయ్యాయని, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కూడా బలహీనమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలోని 20 విశ్వవిద్యాలయాల్లో 6,000 ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. బోధనా సిబ్బంది లేకపోతే బోధన ఎలా జరుగుతుందన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని, దానికి కారణం గుర్తించి సమగ్ర విధానాన్ని రూపొందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని తెలిపారు. సంవత్సరానికి గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లల సంఖ్య తగ్గిపోతుంది. ఏమిటి కారణం? ఏ ప్రభుత్వం వచ్చినా, అది నేను ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అని నేను మాట్లాడతాను. ఏ ప్రభుత్వం కూడా పాఠశాల విద్య ఇలా ఉండాలి, ఒక సమగ్రమైన విధానం, విద్యావేత్తలతో కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా కొన్ని రికమెండేషన్లు చేసి దాని ద్వారా డెవలప్ చేద్దాం ఏమి లేదు. ఏ ప్రభుత్వం ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ వినుంటారు, మొత్తం తెలుగు మీడియాన్ని రద్దు చేస్తారు, మీరు ఫాలో అయ్యారు. అంతేకాదు 3, 4, 5 తరగతులు ఎక్కడైనా ఎలిమెంటరీ స్కూల్లో ఉంటాయి, ఆయన హై స్కూల్కి పంపించారు. దానివల్ల చాలా డ్రాప్ అవుట్స్ జరిగింది. జియో నెంబర్ 117 అని ఇచ్చాడు, దానివల్ల కొన్ని నష్టాలు జరిగాయి. ఆయన స్కూళ్ళకి గదులు కట్టాడు, అవి ఇవి చెప్తున్నాడు, కానీ పిల్లలు లేకుండా గదులు కట్టి ఉపయోగం. చాలా నష్టం. 4 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు లాస్ట్ 4-5 ఇయర్స్. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నగరానికి ఎన్నో కొత్త వాహనాలు రావడం సంతోషంగా ఉందన్నారు. హ్యుందాయ్ సంస్థ క్రెటా ఈవీ వెహికల్ను తీసుకువచ్చిందని, ఇది పర్యావరణ హితమని పేర్కొన్నారు. విజయవాడ గ్రీన్ ఎనర్జీ సిస్టంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. హ్యుండాయ్ సంస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్ను ఎనికేపాడులోని లక్కీ హ్యుండాయ్ షోరూంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్, టీడీపీ నాయకులు నాగుల్ మీరా, లక్కీ హ్యుండాయ్ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఉస్మాన్, మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ ఉస్మాన్ మార్కెట్లోకి విడుదల చేశారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. నగరానికి ఎన్నో కొత్త వాహనాలు రావటం సంతోషంగా ఉందన్నారు. హ్యుండాయ్ సంస్థ క్రెటా ఈవీ వెహికల్ను తీసుకొచ్చిందని, ఇది పర్యావరణ హితమని పేర్కొన్నారు. విజయవాడ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్తో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రపంచం మొత్తం ఈవీ వెహికల్స్ వైపు చూస్తోందన్నారు. ఎలక్ట్రానిక్ వాహనాలు పెరిగితే కాలుష్యం తగ్గుతుందని, వినియోగదారులకు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అమరావతిలో భాగమైన ఈ విజయవాడ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దానిలో భాగంగానే ఇక్కడ ఎన్నో కొత్త వెహికల్స్ కానీ, కార్లు కానీ, మోటార్ వెహికల్స్, చాలా కొత్త వెహికల్స్ అన్నీ వస్తున్నాయి. వాటిలో భాగంగా ప్రపంచం మొత్తం కూడా ఇవాళ ఈవీ వెహికల్స్ వైపు చూస్తుంది. హ్యుండాయ్లో నుంచి వచ్చిన క్రెటా ఈవీ వెహికల్ ఇవాళ లక్కీ మోటార్స్ సందీప్ ఉస్మాన్ ఆధ్వర్యంలో ఇక్కడ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. పెద్దలు గౌరవనీయులు షరీఫ్ గారు, మా అన్న మీరా గారు ఇద్దరి సమక్షంలో ఇవాళ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ రేపు నుంచి ఈవీ వెహికల్స్ అనేది వాళ్ళ ప్రపంచం మొత్తం మీద ఈవీ వెహికల్స్ మయమైపోతున్నాయి. త్వరలో ఇటువంటి వెహికల్స్ మొత్తం మన రోడ్ల మీద రాబోతున్నాయి. ఇటువంటి వెహికల్స్ మరిన్ని వచ్చి అన్ని మోడల్స్లోని ఇటువంటి వెహికల్స్ వచ్చి విజయవాడ నగరంలో మరింతగా గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్తో డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఈ షోరూమ్ సందీప్ గారికి, ఉస్మాన్ గారికి అభినందనలు తెలుపుతున్నాను.
అనంతరం మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, వాహనాల వినియోగం పెరిగిందని చెప్పారు. వాహనాలు పెరగడంతో కాలుష్యం కూడా పెరిగిందన్నారు. కాలుష్యాన్ని నివారించేందుకు ఎలక్ట్రానిక్ వాహనాలు దోహదపడతాయన్నారు. ఎలక్ట్రానిక్ వాహనాలు పెరిగితే కాలుష్యం తగ్గుతుందని, వినియోగదారులకు నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందన్నారు. ఈరోజు వెహికల్స్ లేకుండా జీవన ప్రమాణాలు సాగే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ, ట్రక్స్ కానీ, బస్సులు కానీ ప్రతిదీ కూడా ఉండవలసిన వాహనాల్లోనే ప్రయాణం చేసే పరిస్థితి. ఈరోజు వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న కొద్దీ వాతావరణం కాలుష్యం అవుతుంది. ఈ కాలుష్యాన్ని నివారించే దిశలో ఈ ఈవీ వెహికల్స్ బాగా ఉపయోగపడతాయి. ఒకటి కాలుష్యం నివారణ, 2 మరి ఏదైతే ఖర్చులు కూడా మరి పెట్రోలు డీజిల్ ఖర్చు కంటే ఈరోజు ఎలక్ట్రికల్ ఛార్జ్ చేసుకుంటే మరి కిలోమీటర్కి 1-2 రూపాయల కంటే ఎక్కువ పడే పరిస్థితి ఉండదు. కాబట్టి అన్ని రకాలుగా వినియోగదారుడికి కూడా మరి ఆర్థిక పరంగా విసులుబాటు అయింది, వాతావరణం కూడా మంచిది. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి వెహికల్స్ అన్ని రంగాల్లో అన్ని కంపెనీల్లో పెద్ద ఎత్తున తయారు చేస్తున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి మార్పు అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అనంతరం లక్కీ హుండాయ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ ఉస్మాన్ మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వాహనాన్ని రూపొందించడం జరిగిందని, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించారని చెప్పారు. ఇవాళ ఈ క్రెటా ఎలక్ట్రిక్ కారు మా షోరూంలో లాంచ్ చేయడానికి విచ్చేసిన ముఖ్య అతిథులు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారికి, ఆయనతో పాటు ఇక్కడ విచ్చేసిన మా తండ్రి సమానులు షరీఫ్ గారు, నాగుల మీరా గారు, అందరికీ ఇక్కడ వచ్చిన మిగిలిన అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సందర్భంలో హుండాయ్ నుంచి లాంచ్ అయిన క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్ చాలా సక్సెస్ అవుతూ చాలా నాణ్యతతో, తక్కువ ధరతో ఎక్కువ రేంజ్ వచ్చే కార్ని రిలీజ్ చేయటం జరిగింది. ఇది కస్టమర్ల సాటిస్ఫాక్షన్కి అతి మించి వాళ్ళ కోరికల మేరకు దగ్గరగా ఉంటుందని ఆశిస్తూ అందరికీ ప్రోగ్రాంకి వచ్చి దీన్ని సహకరించి స్పందించిన కస్టమర్లకి వచ్చిన అందరికీ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. విజయవాడ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రణాళికను రూపొందించడం జరిగిందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. గత ప్రభుత్వం నగర అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కోనేరువారి వీధిలో జేడీ నగర్ 3వ లైన్లో సిమెంట్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ మొమ్మనేని ప్రసాద్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కార్పొరేటర్ ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి డివిజన్లో లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. వర్షపు నీరు రోడ్లపైకి చేరకుండా రోడ్డుకు 2 వైపులా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడం జరుగుతోందన్నారు. కొన్ని డివిజన్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. అమౌంట్ కూడా ఇచ్చిన కార్యక్రమాన్ని గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టారు. ఆ డబ్బులు వాడుకున్నారో లేదు తెలియదు, కానీ ఆ వర్కులు జరగలేదు. మరలా అలాంటి కార్యక్రమం తీసుకొచ్చి అన్నీ కూడా సీసీ రోడ్లుగా మార్చి విజయవాడ నగరం అమరావతికి రాజధానిగా ఉన్న ముఖద్వారం విజయవాడ నగరం. ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి పరచడానికి చంద్రబాబు గారు కంకణం కట్టుకున్నారు. ఆయన యొక్క ఆదేశాల మేరకు మరి నారాయణ గారు సహకారంతో ఈ రోడ్లన్నీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. దానికోసం ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఇప్పటికే చాలా రోడ్లకి నిరంతరం శంకుస్థాపన చేసుకుంటూ వాటిని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా సుమారు 40-50 లక్షల యావరేజ్న వెచ్చించి రోడ్ల నిర్మాణానికి, అది డ్రైన్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఈరోజు ప్రత్యేకంగా 13వ డివిజన్లో మా కార్పొరేటర్ గారు మొమ్మనేని ప్రసాద్ గారి యొక్క ఆలోచనతో ఇక్కడ 20 లక్షలతో సీసీ రోడ్డు, అదేవిధంగా 18 లక్షలతో ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అన్నీ కూడా ఈ డివిజన్లు వేసుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా మిగతా ఉన్న నిర్మాణం కావాల్సిన రోడ్లన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం వేసుకోవడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కాలనీ కానివ్వండి, మెగా టౌన్షిప్ కానివ్వండి, రామదూత్ నగర్, జేడీ నగర్ కానివ్వండి, అట్లాగే లక్ష్మీపతిని ఎక్కడ ఏ రోడ్డు కావాలన్నా కూడా
మన సిమెంట్ రోడ్డు గౌరవ శాసనసభ్యుల సహకారంతో ఈ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దెప్రసాద్ గారి సహకారంతో రాబోయేటటువంటి రోజుల్లో 13వ డివిజన్ ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్ది వారికి ఏ సమస్య ఉన్నప్పుడు కూడా మనం ప్రభుత్వం తరపు నుంచి శాసనసభ్యులు వారు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయేటటువంటి చిన్న సమస్యలు చెప్పడం జరిగింది. జేడీ నగర్ ప్రెసిడెంట్ గారు శంకర్ గారు, అట్లాగే కార్యదర్శి సాంబశివరావు గారు, ఆ స్పందన అపార్ట్మెంట్ రోడ్డు, ఇది చలపతిరావు గారి ఇంటి రోడ్డు కూడా ఒక 2-3 నెలల్లో ఇది కూడా ప్రారంభించుకోవడం జరుగుద్ది. జేడీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చిలోపే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. తనతో ఎక్కువ పని చేయించుకునే విధంగా కష్టపడాలని సూచించారు. నియోజకవర్గం అభివృద్ధి ఎజెండాగా సమిష్టిగా కష్టపడాలని ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. 54వ డివిజన్ ఎండి ఆలీపురం స్కూల్ వద్ద సీసీ రోడ్డు మరమ్మతుల పనులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 నెలల్లో సీసీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఏ రోడ్డు సరిగ్గా లేకపోయినా తన దృష్టికి తీసుకురావాలని నాయకులకు సూచించారు. ప్రతి నాయకుడు కూడా ప్రజాసేవలో ముందుండాలని సూచించారు. తనతో ఎక్కువ పని చేయించుకునేలా నాయకులు ముందుండాలని అన్నారు. సీసీ రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేశాం. 3 నెలల్లో ఆ రోడ్డు కంప్లీట్ చేసేసే దిశగా ఇక్కడ లోకల్ నాయకులందరినీ కూడా చెప్తా ఉన్నాను. జాగ్రత్తగా ప్రతి రోడ్డుకి డిమాండ్ పట్టండి. ఫలానప్పుడు మీరున్నప్పుడు మేము పెడతామని అది అట్లా వద్దు. మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు నేను రెడీ అని నేను చెప్పాను. లోకల్గా ఉన్న ప్రతి ఒక్క చిన్న చితుకు ప్రతి నాయకుడు కూడా ప్రజాసేవలో నిమగ్నమై పనిచేయాలి. ఎమ్మెల్యేగా నాతో ఎవరు ఎక్కువ పని చేయించుకుంటే వాళ్ళు అది నాకు సంతోషం. అందరూ కూడా వచ్చి నాతో పని చేయించుకోమని మరొకసారి చెప్పారు. అనంతరం కార్పొరేటర్ అర్షద్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న రోడ్స్ను ఎమ్మెల్యే సుజనా చౌదరి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తాను కార్పొరేటర్గా ఉన్నంత వరకు ప్రజలకు తోడుగా ఉంటానని చెప్పారు. డివిజన్లో ఏ సమస్య ఉన్నా తన కార్యాలయానికి రావచ్చునని చెప్పారు. మనకి ఏవైతే పెండింగ్ రోడ్స్ ఉన్నాయో మళ్ళీ అదే దాంట్లో మనం వర్కాలిక్గా మనం వర్క్ చేయించుకోవాలా. ఈ రోడ్స్ కూడా శంకుస్థాపన ఇవాళ చేసి ఒక 1 monthలో మనం క్లియర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన ఏఈ గారికి అలాగే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మేమంతా డీల్ చేసి ఉన్న పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఏదున్నా సరే నాకు టైం ఉన్నంత వరకు, నేను ఈ కార్పొరేషన్లో ఉన్నంత వరకు నేను ఒకటే మాట మీద ఉన్నా. ఎప్పటి నుంచి కూడా వర్కాలిక్ అంటే ప్రజలకి మేము తోడుగా ఉంటాం. ఎప్పటికైనా సరే ఏ ఇష్యూ ఉన్నా నా ఆఫీస్ ఎప్పటికీ 24/7 ఓపెన్ ఉంటుంది. నా దగ్గర రావచ్చు. అలాగే ఏ సమస్యలు ఉన్నా సరే కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, సెటరేట్ చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ బెన్ సర్కిల్ సమీపంలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో రోటరాక్టు క్లబ్ ఆఫ్ అటోమా ఆఫ్ ఆదిత్య, రోటరాక్టు క్లబ్ ఆఫ్ ఆరుణ్య ఆఫ్ ఆదిత్య ప్రారంభోత్సవం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షురాలు శ్రీదేవి జ్యోతి, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు పట్టాభిరామయ్య, ఎంసీ దాస్ ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదిత్య డిగ్రీ కళాశాలలో పురుషులకు ఒక క్లబ్, మహిళలకు ఒక క్లబ్ను ఏర్పాటు చేశారని, ఈ క్లబ్లను పట్టాభిరామయ్య, ఎంసీ దాస్ ప్రారంభించారన్నారు. రోట్రాక్స్ ప్రాముఖ్యత, వాటి విధుల గురించి, సమాజానికి ఏ విధంగా సేవ చేయాలి అనేది వారికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వీర్రాజు మాట్లాడుతూ తమ కళాశాలల్లో 2 క్లబ్లను ప్రారంభించామని చెప్పారు. రొటేరియన్లుగా సమాజానికి సేవ చేసేందుకు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. డాక్టర్ ఎంసీ దాస్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ 120 సంవత్సరాల నుంచి సమాజానికి సేవ చేస్తుందని తెలిపారు. రోట్రాక్టు 57 సంవత్సరాల సంస్థని, యువతలో సమాజ సేవ దృక్పథం కల్పిస్తుందని చెప్పారు. 0 అని ఇది శ్రీకాకుళం నుంచి కృష్ణా దాకా చాలా క్లబ్స్ ఉన్నాయి. దీంట్లో ఈ క్లబ్బు ఇవాళ 2 రోటరీ క్లబ్స్ని స్టార్ట్ చేయబోతోంది. ఈ ఆదిత్య డిగ్రీ కాలేజ్లో లేడీస్ది ఒక క్లబ్బు, జెంట్స్ది ఒక క్లబ్బు స్టార్ట్ చేయబోతున్నాము. పేరెంట్ క్లబ్గా ఇవాళ ఇక్కడికి వచ్చి దీని ఇనాగ్రేషన్ కోసం మా సీనియర్ మోస్ట్ బీడీజీస్ ఇద్దరు, అంటే పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ పట్టాభిరామయ్య గారు, దాసు గారు వారి చేతుల మీదుగా ఇవాళ ఈ రోటరీ క్లబ్స్ని స్టార్ట్ చేసి దీనిలో భాగంగా వాళ్ళనందరినీ ఇవాళ మోటివేట్ చేస్తూ రోటరాక్టర్స్ యొక్క రోల్ ఏంటి, సొసైటీలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఈ క్లబ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ వాళ్ళకి తెలియజెప్పి మోటివేట్ చేసి వాళ్ళ ద్వారా ఈ కమ్యూనిటీ బేస్డ్ టీచింగ్ కానివ్వండి, లేదా హెల్ప్ కానివ్వండి, సర్వీసెస్ కానీ
వాళ్ళకి అవి మోటివేషన్ ఇచ్చి ఇన్కల్కేట్ చేసి ఆ హ్యాపీ. MC Das Garu is an installation officer and Dr. Pattabhiramayya Garu are acting as installation officers, and the total proceedings of the program today was conducted by Rotary President Dr. Sridevi Madam and also other representatives, District Rotary Representative Harshita Ma'am and Bobby Garu and other Rotarians are also present today, and we are very much thankful for the Rotary Club, Parent Club of Vijayawada for giving this wonderful opportunity and giving support to our students. రోటరీ ఇంటర్నేషనల్ అందులో ఒక భాగం. ఇప్పుడు రోటరీతో సమానమైనటువంటి హోదా రోటరాక్, ఒక 57 సంవత్సరాల సంస్థ రోటరాక్. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే యువతలో సేవ అనేటువంటి దృక్పథం, సమాజ సేవ అనేటువంటి ఒక దృక్పథాన్ని కలిగించడానికి, అలాగే ఒక అంతర్జాతీయ అవగాహన తెలియజేయడానికి, ముఖ్యంగా వాళ్ళలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఈ రోటరాక్ట్ క్లబ్ అనేటువంటివి ప్రారంభించడం జరుగుతుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆదివాసీ షెడ్యూల్ ప్రాంతంలో 100% ఉద్యోగ చట్టం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కె సురేందర్ డిమాండ్ చేశారు. షెడ్యూల్ ఏరియాలో స్థానిక ఆదివాసీలకు ఉద్యోగ ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని బాలచౌ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సురేంద్ర మాట్లాడారు. అరకు ఎన్నికల సభలో చంద్రబాబు జీవో నెంబర్ 3పై ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. ఆదివాసీ ప్రాంతాలలో చదువుకున్న గిరిజనులకు అన్యాయం జరగకుండా 100% ఉద్యోగాలు వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరకు ఎన్నికల సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి జియో నంబర్ 3 మీద ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తుంది. అలాగే రాష్ట్రంలో షెడ్యూల్ ఏరియాలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఉద్యోగ నియామకాలు అనేది తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ జియో నంబర్ 3 రద్దు చేయడంతో ఇప్పుడు మైదాన ప్రాంతం నుండి గిరిజనేతరులు వచ్చి గిరిజన ప్రాంతంలో ఉన్న స్కూల్స్లో ఉద్యోగాలు పొందుతున్నారు, హాస్పిటల్స్లో ఉద్యోగాలు పొందుతున్నారు, వివిధ ITDI డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పొందుతున్నారు. దానివల్ల చదువుకున్న గిరిజన యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగాలు అన్ని డిపార్ట్మెంట్లో కూడా ట్రైబల్స్కే నియమించాలని చెప్పి ప్రధానంగా రాబోయే కాలంలో ఉద్యమం తీవ్రతరం చేయడానికే ఈ రౌండ్ టేబుల్ సమావేశం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతుంది. గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో ఈ నెల 27, 28, 29 తేదీలలో నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు వేముల హజరతే గుప్తా తెలిపారు. ఈ నాటకాల ప్రదర్శన సందర్భంగా కళారంగానికి చెందిన 3 విశిష్ట వ్యక్తులను సత్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గాంధీనగర్ వేముల హజరత్తయ్య గుప్తా కార్యాలయంలో తపస్వి కల్చరల్ ఆర్ట్స్ ఆంధ్ర నాటక కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే నాటక ప్రదర్శన బ్రోచర్స్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రతినిధి హజరత్ గుప్తా మాట్లాడుతూ ఈ నెల 27, 28, 29 తేదీలలో గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో 6 నాటికల ప్రదర్శన, కళారంగానికి చెందిన 3 విశిష్టత వ్యక్తులకు ఘన సత్కారం చేస్తామన్నారు. ఈ నాటిక పోటీలను NTR కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. కళాభిమానులు, నాటకరంగాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆయన ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ తపస్వి కల్చరల్ ఆర్ట్స్, ఆంధ్ర నాటక కళా పరిషత్, కొడాలి బ్రదర్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అనగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో హనుమంతరాయ గ్రంథాలయంలో నాటకోత్సవాల్ని పెట్టాలని అభిలషించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నాం. ఇది 8వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు పెడుతున్నాం. మరి 3 రోజుల పాటు కూడా రోజుకి 2 నాటికలు చొప్పున సభా కార్యక్రమం నిడివి తక్కువ పెట్టి నాటకాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో ప్రముఖుల్ని తీసుకువచ్చి వారి సమక్షంలో, ప్రేక్షకుల సమక్షంలో ఈ నాటకాలని ప్రదర్శించడం జరుగుతుంది. అందులో మొదటి రోజు అరుణా సుబ్బారావు గారు ఆమె జానపద పాటలు పాటల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించింది ఆవిడికి. 2వ రోజు ప్రముఖ రచయిత గారికి, అట్లాగే 3వ రోజు జానపద నృత్యాలు మరుగున పడిపోతున్న ఈ రోజుల్లో గరగల నృత్యాలు, తప్పిడిగుళ్ళు వీటన్నిటి మీద బాగా పేరు ప్రఖ్యాతులు పట్టు సాధించినటువంటి ఒక వ్యక్తికి
మేము ఆఖరు సన్మానం చేయబోతున్నాం. మీరంతా వచ్చి ఆ ముగ్గురిని కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము. డాక్టర్ బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సొసైటీ, ఎక్స్రే సాంస్కృతిక సాహిత్య సేవా సంస్థల ఆధ్వర్యంలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 11వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు ప్రముఖులు పాల్గొని ఏఎన్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఎన్ఆర్ సినీ రంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. డాక్టర్ బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సొసైటీ, ఎక్స్రే సాంస్కృతిక సాహిత్య సేవా సంస్థల ఆధ్వర్యంలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల ఏఎన్ఆర్ విగ్రహానికి కొల్లూరి, బ్రహ్మదేశం వసంతకుమార్, దేవికారాణి ఇతర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొల్లూరి మాట్లాడుతూ 4వ తరగతి మాత్రమే చదివిన నటనే శ్వాసగా జీవించిన గొప్ప వ్యక్తి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అని కొనియాడారు. తొలుత పౌరాణిక, చారిత్రక చిత్రాలలో నటించిన ఏఎన్ఆర్ ఆ తర్వాత సాంఘిక చిత్రాలకు వన్నె తీసుకొచ్చారని అన్నారు. నాటకాలు వేసే రోజుల్లో ఘంటసాల బలరామయ్య ఏఎన్ఆర్లోని నటుడిని గుర్తించి సినిమాల్లోకి రావాలని ప్రోత్సహించారని చెప్పుకొచ్చారు. ఎన్నో కష్టాలు పడి తెలుగు సినీ జగత్తులో రాజులా వెలుగొందారని పేర్కొన్నారు. మొదటిసారి శ్రీలంక పర్యటనకు వెళ్ళినప్పుడు ఇంగ్లీషు భాష రాక అక్కినేని ఎంతో ఇబ్బంది పడ్డారన్నారు. ఆపై పట్టుదలతో నేర్చుకొని అనర్గళంగా ఇంగ్లీష్లో ఉపన్యాసాలు ఇవ్వగలిగే స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. గొప్ప కళాకారంగా ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిగా, సినీ నటుడిగా ఆయనకు ఒక ప్రత్యేకత ఉందన్న విషయం మనకు తెలుసు. మరి ఆయన పెద్దంత చదువుకోకపోయినా మరి గుడివాడలో ఆయన పేరు మీద ఒక కాలేజీ నిర్మాణానికి కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి ఆయన పాత్రలు ఎంత గొప్పగా, ఎందుకంటే సాంఘిక చిత్రాల్లో నటించే వాళ్ళు కొన్ని జానపద చిత్రాలు నటించలేరు. ఈయన మరి సాంఘిక చిత్రాల్లో కానీ లేకపోతే మరి జానపద చిత్రాల్లో కానీ చారిత్రక పాత్రలు కానీ పోషించినటువంటి ఘనత ఒక్క అక్కినేని నాగేశ్వరరావు గారికి దక్కుతుంది. అనంతరం విగ్రహ రూపశిల్పి దేవికారాణి మాట్లాడుతూ ఏఎన్ఆర్ విగ్రహానికి తాను రూపం ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఆయనతో కొన్ని సభల్లో పాల్గొని దగ్గరుండి చూశానని, ఆ రూపాన్ని విగ్రహంలో రూపొందించడం ఎంతో గర్వకారణమని అన్నారు. విజయవాడలో నేను చేసిన విగ్రహాలు చాలా ఉన్నాయి. ఆయన గురించి మరి కొల్లూరి గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది, చాలా వాస్తవాలు. అయితే వారికి నాకు ఉన్న సంబంధం ఏంటంటే, వాస్తవంగా చెప్పుకోవాలంటే చాలా మంచి ఉన్నతమైన భావాలు కలిగిన మహోన్నతమైన నటనా కళాకారుడు ఆయన. ఎందుచేతనంటే ఆయన ఒక మాట అన్నారు. కేబీ తిలక్ గారి ద్వారా నాకు నాగేశ్వరరావు గారి పరిచయం. అంటే నేను ఫిల్మ్ నగర్లో చాలా విగ్రహాలు, రామానాయుడు గారు చాలా విగ్రహాలు చేసున్నాను. ఆ రకంగా కేబీ తిలక్ గారు నన్ను వారింటికి తీసుకెళ్ళడం, అంటే ఆయన చనిపోయే ముందుకి ఒక 10 ఇయర్స్ బ్యాక్, నేను 10 ఇయర్స్ ముందు నేను వారిని కలవటం జరిగింది. అప్పట్లో వారిని ఆ రకంగా నాకు వారి పరిచయం అయినప్పటికీ కూడా వారు చాలా విగ్రహాలు వారి ద్వారా కూడా, నాగేశ్వర గారి ద్వారా కూడా నేను చేయడం జరిగింది. అనంతరం బ్రహ్మదేశం వసంతకుమార్ మాట్లాడుతూ కార్పొరేటర్ ఉమ్మడి చంటి సహకారంతో ఏఎన్ఆర్ విగ్రహాన్ని తుమ్మలపల్లిలో ఏర్పాటు చేయగలిగామన్నారు. ఎంతో మంది సహకరించి విగ్రహ ఏర్పాటుకు సహకరించారని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గత నెల విగ్రహాన్ని ఆవిష్కరించామని చెప్పారు. అక్కినేని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అక్కినేని గారి విగ్రహం లేదు అంటే అది ఒక అవమానకరంగా భావించి నేను ప్రెస్టేజ్గా తీసుకొని ఇక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విగ్రహం ఏర్పాటుకి చంటి గారి, మరొకసారి చెప్తున్నా, చంటి గారి వలన వాళ్ళ సహకారం వలన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. డిసెంబర్ 24వ తారీఖు ఇనాగ్రేషన్ కూడా ప్రముఖ ఎమ్మెల్యే గారు వాళ్ళ చేతుల మీదుగా జరిగింది. అతి కొద్ది రోజుల్లోనే వర్ధంతి ఈ కార్యక్రమం ఇలా జరుపుకుంటున్నాము. అక్కినేని నాగేశ్వరరావు గారికి శ్రద్ధాంజలి ఈ సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, విజయవాడలో ఎక్కడా లేదు, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విగ్రహం పెట్టాలి, మహానటులు అందరూ ఉన్నాయి, లేదగా అక్కడ అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం లేదని మా బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులైన మన వసంతకుమార్ గారు తీర్మానం చేసుకున్నాం. మేము మా కార్యవర్గంలో చేసి దానికి పోరాడి కౌన్సిల్ పెడితే ఒకసారి అబ్జెక్షన్ పెట్టేశారు, తోసేశారు. తర్వాత రెండోసారి 52వ డివిజన్ కార్పొరేటర్గా అయిన ఉమ్మడి చంటి గారితో ప్రయాణం చేసుకొని
అది సంవత్సరం పాటు పోరాడితే అది విగ్రహం పెట్టుకున్న పర్మిషన్ ఇచ్చారు. అట్లానే ఆ పర్మిషన్ తీసుకొని ఆ విగ్రహం కూడా బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో అలానే ఎక్స్రే ఆధ్వర్యంలో నిర్మాణం చేసుకున్నాం. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.